ఓం శ్రీ గురుభ్యో నమ. హరే హరేతి నామ్న వై శంభో చక్రాదరస్య చ రక్షితా బాహో మర్త్య శివేన పరమాత్మన కింతశ్చ బౌర్భి మంత్రై కిం తీర్థై తపోధ్వరై యశా నమశివాయేతి మంత్ర హృదయ గోచర తస్మాత్ సర్వప్రదో మంత్ర శ్యామ పంచాక్షర స్మృతి స్త్రీభి శూద్రైచ్చ సంకీర్ణైరత్ర ముక్తిచ్చ కాంక్షితాన్యాసః దీక్షా న హోమచ్చ న సంస్కారో న తర్పణం న కాలముపదేశచ్చ సదా శుచిరయన్మనుః. అనగా సమస్త భక్తజనావళికి ఈ సోమవారం పర్వదినాన ఎవరు అయినను శివాలయానికి వెళ్ళి సందర్శించి పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను వారు ఇచ్ఛాగోష్ఠిగా భక్తిచే శివలింగమునకు అర్పించిన ఎడల వారికి వెన్నంటు జన్మల వచ్చినటువంటి పరమోత్కృష్టమైన జ్ఞానం లభ్యమవుతుందని చెప్పడం జరిగింది. హరే హరేతి నామ్నవై అంటే హరునికి శివునికి, హరికి శివునికి భేదము లేదని ఈ శ్లోకం యొక్క అంతరార్థము. హరే హరేతి నామ్నవై శంభో చక్రధరస్య చ. శంభుడు చక్రమును ధరించినటువంటి వాడు, శంకు చక్రములు ధరించినటువంటి వాడు శ్రీహరి విష్ణుమూర్తి. శంకు చక్రములను ఈ చేతన శంకు చక్రములను ధరించి ధనుర్మాసమునకు ప్రీతికర మాసమైనటువంటి యొక్క మాసమును తన భక్తులను ఉద్ధరించుట కొరకు శ్రీహరి యొక్క మాసంగా చెప్పడం జరిగింది. హరిదాసులు హరికీర్తనను స్మరిస్తారు. హరే హరేతి నామ్నవై శంభో చక్రధరస్య చ రక్షితా బాహో మర్త్య అంటే శివశక్తులు విష్ణుశక్తులు అనేకమైన భక్తితో కూడుకొని వారిని రక్షింపజేసి ఉద్ధరింపజేసినటువంటి యొక్క అవతారమే శివశక్తి, హరిహర శక్తి. హరిహరులకు భేదము లేదని చెప్పడం జరిగింది. అది హరిహరులకు భేదము లేనటువంటిది ఏదైనా ఉందంటే సర్వేశ్వర పురమఠ సమస్తానేన దర్శనం కృత్వా నభూతో న భవిష్యతి. ఏ జన్మములైనా ఏమైనా చేసుకున్నటువంటి పుణ్యఫలం ఉంటుంది కదా, ఆ పుణ్యఫలంతో సర్వేశ్వర దర్శనం జరుగుతుంది. శివుని దర్శనం అవుతుంది, విష్ణుమూర్తి దర్శనం అవుతుంది. ఎక్కడెక్కడ ఎన్ని దేశాలు, ఎన్ని యుగాలు, ఎన్ని తత్వాలు తెలుసుకున్న హరిహరులకు భేదము లేకుండా జీవించే విధానమే పరమోత్కృష్టమైనటువంటి భక్తి విధానము. హరిని వేరుగా చేసి శివునిగా వేరుగా చేసేటటువంటిది అది భక్తి విధానం అనరు, వితాండవాదములు అంటారు. కాబట్టి హరునికి శివునికి తేడా లేదని చెప్పేదే ధర్మార్థము. అటువంటి ధర్మార్థమును తెలుసుకొని జీవులు ధన్యులు కావలసిందిగా భక్తవరేణ్యులకు సదా సర్వదా మంగళ శాసనం చేస్తూ శుభాశీర్వచనాలు తెలియజేస్తున్నాను.